హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. ఈరోజు మార్చి 15 అనగా వరల్డ్ స్లీప్ డే. స్లీప్ డే సందర్భంగా నిద్ర వల్ల కలిగే ఉపయోగాలు, నిద్ర లేకపోవడం వల్ల కలిగే అనర్థాల గురించి కనీస అవగాహన తెలుసుకుందాం. సరిగ్గా నిద్రపోవడం అంటే కనీసం 8 గంటల నిద్ర అవసరం. ఈ సరైన నిద్ర ఉండడం వలన శరీరం యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే చాలా జబ్బుల నుంచి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. రెండవది, ఆరోగ్యవంతమైన గుండెని పొందగలం. అలాగే ఆలోచన శక్తి పెరుగుతుంది, డెసిషన్ తీసుకునే శక్తి పెరుగుతుంది. అండ్ అలాగే మన బీపీ, షుగర్లు కంట్రోల్కి రావడం జరుగుతుంది. మనిషి ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తారు. అలాగే పిల్లలు పుట్టే సామర్థ్యం పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఈ అనర్థాలన్నీ మనం భరించాల్సి వస్తుంది. ఇంటి వద్దనే ఉంటూ సరైన నిద్రని పొందడానికి కొన్ని చిట్కాలు చెప్తాను. అవి పాటించగలిగితే నిద్ర ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అవి తగ్గించేయడం లేదా మానివేయడం చాలా మంచిది. కాఫీ అలవాటు ఉండడం లేదా కెఫిన్ ప్రోడక్ట్స్ తీసుకోవడం మధ్యాహ్నం 2 తర్వాత చేయకుండా ఉండటం చాలా మంచిది. మధ్యాహ్నం పూట 3 తర్వాత నిద్రపోవటం కానీ చిన్న నాప్స్ తీసుకోవడం కానీ చేయకుండా ఉండడం వలన రాత్రి సరిగ్గా నిద్రపోతారు. అండ్ రాత్రి పడుకునే ముందు ఒక పుస్తకం చదవడం వల్ల కానీ లేదు వెచ్చటి నీటితో స్నానం చేసి పడుకోవడం వల్ల కానీ నిద్ర బాగా వస్తుంది. అలాగే మిల్క్ లేదా కెమోమిల్లీ టీ అని ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల సెరటోనిన్ లెవెల్స్ పెరిగి నిద్ర బాగా వచ్చేదానికి ఉపయోగపడుతుంది. అలాగే నిద్రని కలిగించడానికి మెలటోనిన్ హార్మోన్ మన మెదడులో తయారవుతుంది. ఆ హార్మోన్ తయారు కానికుండా సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇలాంటి లైట్ పడడం వల్ల ఆ మెలటోనిన్ తగ్గిపోతుంది. సో వాటిని నిద్రపోయే ముందు దూరంగా ఉంచడం వలన మెలటోనిన్ లెవెల్స్ పెరిగి మంచి నిద్రని పొందుతారు. ఈ చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యమైన నిద్రతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.